హాయ్ అండి. నేనిప్పుడు స్వీట్ కార్న్ వడ చేస్తున్నాను. నా దగ్గర ఒక్క స్వీట్ కార్న్ ఉండిపోయింది. రోజు ఉడకబెడదాం అనుకోని మర్చిపోవటం వల్ల ఇది కొంచెం డ్రై అయిపోయింది. అయితే వేస్ట్ కాకుండా కొంచెం వాటర్‌లో నానబెట్టేసాను ఒక అరగంట ముందు. నానబెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అంగుళం ముక్క అంతా, సరిపడినంత ఉప్పు వేసేసి మిక్సీ వేసేసుకుందాము. అల్లము, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్, ఉప్పు అన్నీ కలిపి మిక్సీ వేసేసుకుందాము. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ వేసేసాను. బౌల్లోకి తీసేసుకున్నాము. ఈ కార్న్ వాటర్‌లో నానబెట్టడం వల్ల కొంచెం జారైందండి పిండి. అందుకే నేను కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను. వేసి మొత్తం బాగా కలిపేసుకున్నాను. బియ్యపిండి ఉంటే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర బియ్యపిండి లేదు, అందుకే శనగపిండి వేస్తున్నాను. ఇదిగోండి చాలా పట్టింది నాకు శనగపిండి. ఇలా వడలకి అనువుగా అయ్యేదాకా కలుపుకున్నాను ఇంత జారుగా. నేను ఇక్కడ ఉల్లిపాయలు, కొత్తిమీర సన్న ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను. అవి కూడా ఈ పిండిలో వేసి కలిపేద్దాము. ఇదిగోండి ఆనియన్స్, కొత్తిమీర కలిపేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ఒక కవర్ తీసుకొని ఆయిల్ రాసి పెట్టుకున్నాను. ఒక కవర్ మీద ఇలా ఒత్తేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయింది కదండి, ఈ వడలు వేసేసుకున్నాము. ఇలా అన్ని వడలు చేసి వేసేసుకున్నాము. ఇదిగోండి ఇంకా వేగాక మనం తీసేసుకున్నాము. నార్మల్గా అయితే కార్న్ ఒక్కటే మిక్సీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కూడా చాలా బాగుంటుందండి. నాకు చాలా ఫేవరెట్ మొక్కజొన్న గారెలు. ఇదిగోండి ఇంక ఇది వేగింది కదా, తీసేసుకున్నాము. ఇదిగోండి రెడీ అయిపోయినాయి మొక్కజొన్న వడలు. చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.